తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గోల్డ్ కాఫీ 3 రూపాయలు. ఏంద్రా ఇది? ఏం చేయమంటావన్నా, వచ్చిన ప్రతి గవర్నమెంట్ గ్యాస్ రేట్ పెంచేస్తుంది. వేడి పెరిగే కొద్దీ రేటు పెరుగుద్ది. మరి సర్లే, 5 టీ, ఓ కోల్డ్ కాఫీ. నాకు ఏడుది కావాలి. ఈయన కూడా గరం చాయి. అన్నా నీ పోరు వస్తుంది. అరే సరే బావా, నీ చెల్లికి బ్రాగొందాం అనుకుంటున్నా. దాని సైజ్ ఎంతో కనుక్కోరారా? అట్లనే అరే బావా. జల్ది పోరా బాయ్. చెల్లి, బావా బ్రాక్ అంటాడంట. నీ బ్రా సైజ్ ఎంత? బావా, చెల్లి ఏడుస్తెళ్ళింది, నాన్న చెప్తుందేమో. అరే పాగల్, భయం కళ్ళల్లో ఉన్నాడది ఎవరితో చెప్పుకోదురా. వాళ్ళ భయమే మన ఆయుధం. వచ్చావా శుభమా అని ఇంట్లోంచి ఈదులోకి అడిగెట్టాను అని ఎదురొచ్చింది నల్ల పిల్లిలాగా. అడ్డమైన గడ్డి తిని సంపాదించి కూడబెట్టాలి నీ పెళ్లికి. ప్రతి తలక మాసిన ఎదవకి కావలసి వచ్చింది కట్నం. నువ్వు కూడా తీసుకున్నా కదండి బావా. ఎదవ కౌంటర్లు ఇవ్వకు, హెడ్ ఎగిరిపోద్ది, ఫుడ్ ఆగిపోద్ది. బియ్యేతో చదువు ఆపేవి అంటే ఉత్తరిస్తానన్నట్టు ఎలక పెడుతుంది ఎమ్మె. ఇప్పుడు ఈ గంతకు తగిన బొంతను ఎతకాలంటే ఆడు నీకంటే 2 డిగ్రీ ఆకులు ఎక్కువ చదువు తెచ్చి ఉండాలి. వెళ్ళంతనకంటే ఎక్కువ చదువుకుంటే ఏ ఎదవకి ఇష్టం ఉండదు. ఎదవ ప్రెస్టేజ్ కర్మ. నీ చదువు పెరిగే కొద్దీ పెరిగిపోతుంది నాకు బీపీ. ఎదవ నష్ట జాతకురాలు. ఎవరికి జాతకం చూపించినా రిజెక్టే. అష్టమంలో కుజుడు, షష్టమంలో శని, కుజ దోషం కడితే గుడ్డు. ఇంకేం పెళ్ళి అవుతుంది దీనికి? ఏమండి, ఎందుకండి అంతంత మాటలు మాట్లాడుతున్నారు? ఎదవ కట్టింగ్లు ఇవ్వక నాలి కట్ అయిపోద్ది. అందరికి నీలాగా మంచి మొగుడు దొరికిపోడు. నీ అమ్మ కట్టం ఇస్తానని మోసం చేసిన నిన్ను భరించాను. ఇంకొకడైతే కిరసనాలు పోసి తగలెట్టేస్తాడు. చాలా గొప్పవారండి. ఇంతకు ముందు టీవీలో పనిచేసేవారట కదన్నా. అవును, టీవీగా ఉంటుందని అందులో పనిచేసేవాడిని. నీలాంటి వాళ్ళు కష్టాలు చూడలేక జాలిపడి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. ఇదిగోనండి ఈ మేధావి గారేనండి, ఈ నరసింగ్ గారు చెప్పారన్నమాట అండి. ఆహా, మన కొబ్బరికాయలు ఆపాలండి బాబు. అనుకున్నా. ఈ హైదరాబాద్ అంతా మందనండి కొబ్బరికాయలు సప్లై. ఆహా. మనకు కాసింత కళాపోసం ఉందండి. అదే అది మిగిలింది. గుర్తించారంట. మరి నాకు పరిచయం చేశారు. అది నా అదృష్టం బాబు. మా అదృష్టం కూడా. ఆ చూడండి, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఏ సినిమా ఓపెన్ చేసినా సూపర్ హిట్. మీకున్న 4 ఎకరాలు అమ్మేసి, వీలైతే పక్కోడు కూడా అమ్మేసి డబ్బులు తీసుకురండి. మీ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం. బాబు నాకు ఇంకా పెళ్ళే కానదండి బాబు. అంటే అంత ఏది రాలేదనుకుంటున్నారా? ఈ చుట్ట తీసి పారేయండి, మీరే హీరో. ఇప్పుడు అసలు 40 దాటితేనే కరెక్ట్ హీరో అండి. మీరు అమ్మేసి ఆ డబ్బులు పట్టరండి. ఆ 20 లక్షలతో మనం ఫిల్మ్ తీస్తే మనకు 2 కోట్లు మిగులుతాయి. 2 కోట్లు ఫస్ట్ సినిమాగా ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అండి, అంతకన్నా ఎక్కువ రావు. 2 కోట్ల రూపాయలు, ఓ బంగ్లా, ఓ కారు, ఓ పెళ్లి, 4 సెటప్లు చూసుకోండి. వెళ్ళి అమ్ముకు పట్టండి. ఇంకా ఆలోచిస్తారండి, చెప్పండి. అంబాజీపేట వెళ్ళిపోయింది. ఆ 4 ఎకరాలతో పాటు మనకు చిన్న బిల్డింగ్ ఉందండి, అది కూడా అమ్మేసి మొత్తం డబ్బులు పెట్టుకుని వచ్చేస్తానండి బాబు. అంటే చాలా గొప్ప పరిచయం చేశారండి బాబు. మీకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి. వస్తానండి బాబు. కాదని చెప్పి ఇలాగా అయ్యి బాబు చూసారండి, నాకు కాల్సి అంటున్నది కంగారు మర్చిపోయాను. నడిచేలకు రైలు. నిజంగానే సినిమాలో ఇంత డబ్బు ఉంటది అంటావా? ఉంటది, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మిగలదు. మళ్ళాంటి వాళ్ళు 10 మంది చేతుల్లో చెప్తున్నదంతా ఇంటూ ఉంటే నిజంగా నాకు సినిమా తీసేయాలనిపిస్తుంది. ఇదే విన్నావు? ఇందిరానగర్ మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళు, అక్కడ మనకన్నా పెద్ద మేధావులు ఉంటారు. అవును, పృథ్వీగడ్ ఏం ప్రాబ్లం ఇవ్వటం లేదు కదా? ప్రాబ్లం చేస్తున్నా, నువ్వు కనిపించకపోయేసరికి ఆడు పిచ్చోళ్ళ తిరుగుతుండు. ఏం కంగారు లేదు, నీ కమిషన్ నీకు వస్తుంది. కొన్నాళ్ళ పాటు నేను అలా ఫారిన్ టూర్ వెళ్ళొస్తా మేధావే. థ్యాంక్ యూ. అరే మేధావి, నాకు చిన్న డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. నువ్వు నన్ను పొగుడుతుంటావా లేకుంటే తిడుతుంటావా నాకు అర్థం కాదే. ఏదైనా కోటే కదా, కానీ అమ్మయ్యా, అందరూ ఒక దగ్గరనే ఉన్నారు. బాయ్ ఏమరా నరసింగ్, చాలా ఖుషిలో ఉన్నట్టున్నారు. మా అన్నకు జాబ్ పార్టీ తగిలింది, పార్టీ ఇస్తున్నాడు, మీరు జాయిన్ అయిపోండి. ప్యారడైజ్ నుంచి బిర్యానీ, మటన్ రోటీ తెప్పించి తినిపిస్తున్న పిల్లలకు. అరే ఇదేం బిర్యానీ రా, ఆడ స్టేషన్ లా మీకోసం సిఐ సాబ్ స్పెషల్ బిర్యానీ చేయించిండు. స్టేషన్ లో బిర్యానీ ఏమండి? నాకు ఉపవాసం, నేను భోజనం చేయను. సార్ నరసింగ్ గారిని తీసుకొచ్చాను సార్. ఏం బాబాయ్,
రాజకీయాలు మానేసి 420 పనులు మొదలెట్టావా? 420 లెక్కలంటే ఏందో తెలియదన్నా. అసలు 420 అంటే ఏందన్నా? చీటింగ్ వాళ్ళు భగవాన్కి నీకు ఏంటి సంబంధం? అమ్మతోడా నా ఆ రోజు చంద చేసిన రోజు చెప్పిన కదా నా భగవంతుడితో సంబంధం పెట్టుకోనని. ఇదిగా సార్ అడుగుతున్నది ఆ దేవుడు భగవాన్ గురించి కాదు, నువ్వు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించావే ఆ భగవాన్ గురించే కదండి. అబ్బా, చెప్పడంలోకి చెప్పినట్టు కొడతారేటండి. సార్ స్పెషాలిటీ అది తెలుసా? ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ కొడతారు. అది కాదు, ఏయ్, పోలీసులు ఇంతే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేస్తానండి బాబు. డబ్బులు తినేది ఒకడు, దెబ్బలు తినేది ఒకడునా? ఏమండి, ఆ కంప్యూటర్ యజమాని చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్లో 50,000 కమిషన్ మా వాడికి ఇచ్చినట్ట. ఇంకా మంచి పార్టీని చూపిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పినట్ట. అన్నా తప్పైందన్నా. కక్కుర్తి పడి 50,000 తీసుకున్నా. ఆ 50,000 3,000 పిల్ల బొందకు పెట్టన్నా. నువ్వు తాగావు. అన్నా 3,000 కలిపి నేను ఇచ్చేస్తాను 50,000కి. తప్పైందన్నా, తప్పైందన్నా. కానిస్టేబుల్, వెళ్ళి కంప్యూటర్ షాప్ దగ్గర తీసుకెళ్లి అతని డబ్బు అతనికి అలాగే ఇప్పించు. సార్, పదండి పదండి ఇదిగో, సార్. పని అయిన తర్వాత పక్క తీసుకెళ్లి కుళ్ళబొడి చేయి. మన స్టైల్లో సార్. ఇస్త్రీ నలకూడదు. ఓకే. మిగతా నేను చూసుకుంటా. అన్నా, ఇప్పుడు అది అవసరమా? పదరా బాబు. యాండి నాకు అమ్మాయికి మంచి మంచి నగలు అవి చేయించొచ్చు కదా. ఏదో ఇండెంట్లు ఎట్టక అసలే ఇక్కడ వడ్డీలు వసూలు కాక నేను ఎడుతున్నా. ఎప్పుడు వడ్డీలు వడ్డీలు వడ్డీలు. కన్న కూతురికి కట్టుకున్న పెళ్ళానికి ఏదైనా కొనమంటే మటుకు చేతులు రావు. నమస్కారం చలపతి గారు. నమస్తే. నమస్తే. లోపలికి కళ్ళజోడు చాలా బాగుందండి. దుబాయ్ కాళ్ళ చూడు, ఒక ఏదో వడ్డీ ఎగ్గొడితే లాక్కున్నా. మొత్తానికి మీ గుండె ధైర్యం అండి. ఆ పృథ్వీ గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. చూడు సూర్య, నా డబ్బు ఎనపెట్లో పెట్టి మూత పెడితే పిల్లలు పెట్టదు, చెదలు పడుతుంది. అదే వడ్డీ కరెక్ట్ గా ఇచ్చేవాడిని చూసి అప్పిచ్చాననుకో, డబ్బు పెరుగుతుంది. అది సరే కానీ ముందు వడ్డీ వసూలు చేసుకున్నారా? ఇంకా డబ్బు అందలేదంట, రాగానే ఇచ్చేస్తా అన్నాడు. వచ్చేగా ఇంకా ఇవ్వలేదా? మా దగ్గర అయితే వసూలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేస్తారు? ఆడికి డబ్బు నిజంగా అందిందా? వచ్చాయి చలపతిరావు గారు. పోలీసులు నర్సింగ్ గారి దగ్గర రికవరీ చేసి ఈ రోజు తెల్లవారుజామున 50,000 ఇచ్చారట. మీరు ముందు వెళ్ళి మీ 4 నెలలు వడ్డీ వసూలు చేసుకోండి. ఎంతైనా మనం కావాల్సిన వాళ్ళం కదా. వస్తాను. ఉంటాను అంకుల్. సుజిత కంప్యూటర్ బాగుంది. మనిషి మంచోడే, అత్యాసకు పోయి మోసపోయాడు. ఈ మధ్య ఇలాగే సుబ్బారావు గారి అబ్బాయి గారిని నాడు ఎవడో దుబాయ్ తీసుకెళ్తానని ఆశ పెట్టాడు. ఆడు రాత్రికి రాత్రి తలా మొలా తాకట్టెట్టేసి వెళ్ళిపోయాడు. బావా ఇంతగాడు దుబాయ్ తీసుకెళ్ళాడంటవా? ఎక్కడ తీసుకెళ్తాడు? ఈడు తెచ్చిన డబ్బంతా నొక్కేసి దుగ్గిరాల దాకా వెళ్ళాక దగ్గొస్తుంది, 2 మంది కొనుక్కొస్తాను ఎస్కేప్ అయిపోయాడు. ప్రతి ఓడికి రాత్రికి రాత్రి ఓ అంబానీ అయిపోవాలని ఆశ మరి. నీలాగే ఆడి సంగతి అలా ఉంచు. అర్జెంటుగా ఈడు వడ్డీ సంగతి ఏంటో చూద్దన్నాడు. ఏమయ్యా పృథ్వీ, రండి. నా వడ్డీ డబ్బులు సమకూరాయంట కదా, మ్యాటర్ తెలిసింది, డబ్బులు ఇప్పిస్తామని వచ్చాను. ఏంటి అంత ఆలోచించేస్తున్నా? సార్ అది కొద్దిగా మెటీరియల్ తెప్పిద్దామని. పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. సర్లా, ఇందాక ఇచ్చాను 50,000, అది తీసుకో. పర్లేదు, పోలీసు వాళ్ళు కూడా బాగానే డబ్బులు ఇప్పిస్తున్నారు ఈ మధ్యన. తీసుకోరా బామ్మారి. అలాగే బావా, అన్ని ఒరిజినల్ అంటావా? వస్తానయ్యా, మంచిదండి. బిజినెస్ జాగ్రత్త. రేపు నువ్వు నా డబ్బులు ఇవ్వలేదనుకో, షాప్ మరి నేనే మెయింటైన్ చెయ్యాలి. గుడ్ విల్ పోకుండా చూసుకోయా. వస్తా. ఎక్కడ సగం మంది వేస్ట్ క్యాండిడేట్లు ఉన్నారా బామ్మరిది. షాప్ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చాక ముందే వాళ్ళు పీకి పారయ్యాలి. ఒరే అప్పారావు గడు 10,000 వడ్డీ ఇవ్వాలి, తెగ వాయిదాలు ఎత్తున్నాడు. ఇవ్వాలన్నా ఇస్తాడా? చేస్తాడా? ఇవ్వకపోతే చేస్తాడు. జడగలా పట్టి పీడించేస్తా కదా నువ్వు. నీకు రిటైర్ అయిపోగలవు. నడు. నడవపోతే బండి కూడా ఎక్కించుకుంటావు నువ్వు. ఓరి మీ అమ్మ కడుపుల మాడా, నన్ను ఇలా నడు రోడ్డు మీద చంపేయడానికి మీరు డిసైడ్ అయిపోయారా? లేకపోతే ఎవడో కెట్టనోడో వడ్డీ కట్టలేనోడో మిమ్మల్ని నా మీదకి పంపుతున్నాడా? సారీ అంకుల్, చూసుకోలేదు. ఒళ్ళు పొగరెక్కి. ప్లీజ్ అంకుల్, 3:30కి లాస్ట్ ట్రైన్, అది మిస్ అయితే మాకు ఇంకో ట్రైన్ లేదు. చాలా దూరం వెళ్ళాలి అంకుల్. మీకెంత అర్జెంట్ అయితే మాత్రం నేను ఎందుకు నోరు మూసుకోవాలరా? 500 కదా తీసుకోండి. మరి మొన్నటి 100 ఎవడెత్తాడా? అది తీసుకోండి, మమ్మల్ని వదిలేయండి అంకుల్. మేము తొందరగా వెళ్ళకపోతే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని పంపించేస్తారు. ఆహా, అంటే లేచిపోతున్న కేసు అన్నమాట. నా కూతురికి నీ పాటి తెలివితే ఎట్లా ఎడిసినా నాకు ఈ కట్నం దరిద్రం తప్పే. చందు, త్వరగా పోనీ. తెలివి తక్కువ శనిగ్రహణ కన్నాను. ఏ ప్రేమ, ఏంటి ఆ మిడిల్ క్లాస్ గారితో నీ అఫైర్లు? నువ్వు ఆ కులం తక్కువ దాంతో తిరుగుతూ ఇంకొకసారి నాకు అంటుపడ్డావో నిన్ను చంపి నేను చస్తాను. నువ్వు అంతగా ఎంజాయ్ చేయాలనుకుంటే మన కంట్రీ క్లబ్ కి వెళ్ళు, అక్కడ నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకో. అంతేగాని ఆ కంట్రీ బ్రూట్ తో మాత్రం తిరగకు. నేను నీకేం తక్కువ చేశాను రా? ఇలా మన బంధువుల ముందు నా పరువు తీసుకున్నావు. ఇదిగో నీ పాస్పోర్ట్ వీసా రెడీగా ఉన్నాయి, ఎల్లుండే ప్రయాణం, అర్థమైందా?
దీన్ని పుట్టినప్పుడే చంపేసున్నా బాగుండేది. ఛీ, పాపిష్టిదానా, నీ వల్ల నా పరువు పోయింది. సొసైటీలో నా పరపతంతా మట్టి కొట్టుకుపోయింది. రేపు నేను ఏ మొహం పెట్టుకుని మహిళా మండలి మీటింగ్లకు వెళ్లేది? నీ కూతురు ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ గాడి ప్రేమ కోసం చచ్చిపోయిందని అందరూ రోతగా మాట్లాడుతుంటే నా పరువు ఏం కావాలి? చూడండి సిఏ గారు, నాకు ఈ డెడ్ బాడీ అక్కర్లేదు. నా పరువు తీసిన ఈ పాపిష్టిదానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా సొమ్ము కాజేయడానికి నా కూతురికి వలవేమని చెప్పిన ఈ మిడిల్ క్లాస్ రోగ్స్ ని మాత్రం వదిలిపెట్టకండి. కావాలంటే ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ పెడతాను. వీళ్ళు మాత్రం వదలకండి. అయ్యా, చేతికి ఎదిగొచ్చిన కొడుకు ప్రేమ దోమ అంటూ మాకు కడుపు కోత మిగిల్చాడు. ఈ కులం తక్కువ దాంతో దరిద్ర పుట్టు ప్రేమలో పడి మా వాడి భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఒరేయ్, నా పలుకుబడితో నీ అడ్రస్ లేకుండా చేస్తాను. నా స్టేటస్ ఏంటో చూపిస్తారా? ఏంటమ్మా కూతురు సేవను ఎదురుగా పెట్టుకుని స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం? ఏం పెద్దోళ్ళండి మీరు? మీ స్టేటస్లు చేతస్థ భావాలతో వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారు. అసలు మీలాంటి తల్లిదండ్రుల్ని. కానిస్టేబుల్ సార్, ఈ సేవల్ని పోస్ట్ మార్టం పెద్దోళ్ళు ఏమన్నా జాస్తిగా నకరాలు చేస్తున్నావు? ఓకే సార్, అలాగే సార్. ఆ పోరీ పోరగాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఏమైందయ్యా పిల్లలకి? ప్రేమ సక్సెస్ కాకపోతే చచ్చిపోతారయ్యా? ధైర్యం ఉంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి అమ్మా నాన్న చూసిన సంబంధం అన్నా చేసుకోవాలి. అవును సార్. అంతేగాని చచ్చిపోవడాలేంటే అసలు ఏమనుకుంటారా వీళ్ళు? చచ్చిపోతే పెద్ద గొప్పలు అయిపోయి అనుకుంటారా? అమర ప్రేమికులు అయిపోయి అనుకుంటారా? ఎవరికి గుర్తుంటారా వీళ్ళు? దేవదాసు, పార్వతి, లైలా, మజ్ను కథలు పట్టుకుని వాళ్ళని ఫాలో అవుతుంటారు ఎదవలు. 190 మంది ప్రేమలో ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళందరూ చచ్చిపోతున్నారా? లేదు సార్. అరే, 10వ తరగతి చదివేటప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మీనాక్షి అని. అప్పుడు ఆ పిల్ల లేకపోతే చచ్చిపోవాలనుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ పిల్ల జ్ఞాపం కూడా లేదు, దాని మొహం కూడా గుర్తు రావడం లేదు. ఇప్పుడు నేను, నా వైఫ్, నా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నా. ఈ పిరికి రాసుకెళ్తా నేను చచ్చిపోయి ఉంటే ఈ రోజు ఇంత అందమైన జీవితం ఉండేదా? సార్, బాధగా ఉందయ్యా. ఏమవుతుందయ్యా పిల్లలకి? జీవితం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇంత విలువైన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా నాశనం చేసుకున్నారు. హలో హలో, చెప్పే, వస్తున్నాను. తిట్టుకో, ఆఫీస్ పని మీదే ఉన్నాను ఇక్కడ. తిట్టుకో, వచ్చేస్తున్నాను. అరగంటలో ఇంట్లో ఉంటాను. నువ్వు ఫోన్ పెట్టి. సార్, అమ్మగారి ఫోనా సార్? అలా అయితే అర్జెంట్గా వెళ్ళండి సార్. నీకు పెళ్ళైందా? అవలేదు సార్. చేసుకోకు, ఈ ఆడోళ్ళు ప్రాణాలు తోడేస్తారు. సరే సార్. నాకు విషయం అర్థం కావట్లేదు బాసు. నువ్వు ఈ మధ్య ఆ చలపతి గారితో ఎక్కువ దోస్తం చేస్తున్నావు ఏంటి? తెలియకడిగా నీకు కథ చెప్పనా? చెప్పు. ఓ వెధవ. ఏది నువ్వు? కాదురా, పృథ్వీగాడు. ఓహో, ఓ మేధావి. ఏది ఆ నర్సింగడికి? ఏంట్రా, నువ్వు కూడా మేధావి కదా? సరే బాసు, నువ్వు ఇలా కథ మధ్యలో ఆపితే వెళ్ళిపోతాను. వద్దు బాసు, ఆపండి, చెప్పండి. ఓ అప్పులోడు, అది ఆ చలపతి గాడు. వాడు కూతురు, ఓ షాప్. అది కదా. ఓకే, అదవా. ఒక మేధావి, ఒక అప్పులోడు, ఆడి కూతురు, ఓ షాపు. నాకేం అర్థం కావట్లేదు. కథ కాదురా, లైఫ్, జీవితం. ట్విస్ట్ ఏదన్నా? ఇదిగో, ఈ వెధవని ఈ అప్పులోడు అప్పులు తీర్చలేదని ఎలకొడతాడు. అప్పుడు ఈ మేధావి, అదే నేనరా, ఈ అప్పులోడు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు అన్నమాట. అది కదా. మరి ఏలు షాపు? ఇది ఎవరు వేలరా? ఆ ఏలైతే మీ ఏలే. షాపు నాదే. వస్తా అన్నా. సూపర్ అన్నా. ఏంటి ఏదో చెప్పాలన్నా? ఏం లేదండి, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. రోజు సీరియల్ చూడడం, మీకోసం ఎదురు చూడడం. అయితే ఏం చేస్తావు? ఆటో
అనిపించి పిల్లల్ని నేనే రోజు స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఓకేనా? ఓకే. మరి మరి నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ కూడా జాయిన్ అవుతాం అనుకుంటున్నాను. వద్దు సుజీ. వినండి, లక్ష్మి అక్క చెప్పింది వాళ్ళ పక్క స్ట్రీట్ లో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ ఉందంట. అక్కడ బోల్డ్ అని వేకెన్సీలు కూడా ఉన్నాయట. నేను కష్టపడటం నాకు ఇష్టం లేదు. చూడు పృథ్వీ, ఇది కష్టం కాదు, నేను నిజంగా చెప్తున్నాను. మనమిద్దరం కలిసి పనిచేద్దాం. ఖర్చులు తగ్గించుకునే ఆదాయం పెంచుకుంటే ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా తీరిపోతాయి. వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడు. ప్లీజ్ కాదనకు. మాట్లాడవే ప్లీజ్ పృథ్వీ, లెట్ మీ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, కానీ ఇప్పుడే చెప్తున్నా, నీకు ఏ రోజు కష్టం అనిపిస్తే ఆ రోజే మానేయాలి. ఓకేనా? అబ్బా, దీనికోసం ఇంకెంతసేపు వెయిట్ అయినా టూ వచ్చానా అన్న? వచ్చేస్తుంది, తెలిసానా? ఏంటి వెయిటింగ్? ఏందే, నీకోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలని నకరాలు చేస్తున్నావా? చూడు, ఒప్పుకుంటే ఒక్కంతోని పోద్ది, లేకపోతే మంది మంచి అవుతావు. సమజ్ అయిందా? సమజ్ కాలేదా? సందేశం దీనికి గ్యాంగ్ రేపు అయిపోద్ది. బావా, చెల్లి అన్నాను కదా, నాకు కూడా ఛాన్స్ ఉంటుందా? ఏదో పని చేసే కాడా వరసలేదురా. చూడు, ఓహో తోగయా. ఏమనుకుంటున్నావు నువ్వు? భయం అవుతుంది అనుకుంటున్నావు? నీకో విషయం తెలుసా? ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలల్లా ఒక్కరికే ఉరిశిక్ష పడ్డది. ఎవడ్రాది? మన కలకత్తా ధనుంజయ్. ఎవడైతే మనకేందిరా, ధనుంజయో బోరింజయో. 8 గంటలు నీ డెడ్ లైన్. పల్కంపేట చివరొస్తాల నీకోసం వెయిట్ చేస్తా. సమజైందా? చల్ చల్ ఫట్. అందంగా తయారై రావాలా? నా పర్సనాలిటీకి ఐశ్వర్య రాయలు తను రాయలే పడిపోతారు. లోకల్ దారివి నీకెందుకే అంత బిల్డప్? తల్లి తోడు, సుఖ పెట్టడంలో నన్ను మించినోడు లేడు. ఒక్కసారి అనుభవం అయితే మళ్ళమల్ల అడుగుతావు. భయపడకు, నీకేం కాదు. నీ సేఫ్టీ కోసం కండోమ్ కూడా వాడతా. కడుపు రాదని భరోసా ఇస్తే ఇంతమంది పోర్లు పండుకునేందుకు రెడీగా ఉన్నారు. నకరాలు చేయకే. ట్రైనింగ్ దాటిపోయింది. నాదో చిన్న డౌట్, ఇంకా వదిన రాలేదంటే నువ్వు అంటే ఇష్టం లేదంటావా? అరే, ఆ పోరికి కూడా మనలాంటి కత్తి లాంటి పోరాడు కావాలరా. అన్నా, వదినొచ్చేస్తుంది. ఏందే లేటు? వచ్చేసాన్రా, కానీ పడుకోవడానికి కాదు. ఏందో ఇది?
కంప్లైంట్ రాసుకోండి సార్. నా పేరు తను, ఎంఏ ఫైనల్ ఇయర్, సనత్ నగర్. రక్తాలు వచ్చేటట్లు వీళ్ళందరినీ కొట్టింది నేనే. రోజు వీళ్ళు నన్ను టీజింగ్ చేస్తున్నారు సార్. ఈ రోజు 8 గంటల లోపు వీడి దగ్గరకు వచ్చి నేను పడుకోకపోతే నన్ను గ్యాంగ్ రేప్ చేస్తానని బెదిరించారు సార్. అందుకే వీళ్ళందరినీ కొట్టాను సార్. అమ్మాయి చెప్పింది నిజమేనా సార్? ఇది పాగల్ది సార్. రేయ్, ఎవరు రప్పించింది? నిన్ను నీ చుట్టూ ఉన్న బేవర్సకాలని ఇన్ని రోజులు వదిలేశాను కదా. నిజమే, నిజంగానే నేను పిచ్చిదాన్ని. నేను ఊరుకోను సార్. చాలా రోజులు ఊరుకున్నాను. 6 నెలలు సార్, 6 నెలలు ఇలా నిద్ర లేదు సార్. చాలా రోజులు భయంగా బతికేది సార్. నా సైజులు కావాలంటే వీడికి రాసుకోరా, రాసుకో. 34 బ్రా సైజు. నీ అమ్మకి చెల్లికి నువ్వు కొంటావురా బ్రా బాస్టర్డ్. సార్, వీళ్ళు మదపిచ్చి రాసుకెళ్ళి సార్. తల్లి పాలు తాగేటప్పుడు రొమ్ము సైజు చూస్తే నికృష్టులు సార్. వీళ్ళని వదలకూడదు. నరకమైపోతుంది సార్. రోడ్డు మీదకి వస్తే కన్ను కొట్టేవాడొకడు, ఈల వేసేవాడొకడు, బస్ ఎక్కితే చేతులు రాసేవాడొకడు, కాళ్ళు తొక్కేవాడొకడు. దీని సీటు బాగుంది, దీన్ని చూస్తే 3 వస్తుంది లాంటి కామెంట్స్. అబ్బబ్బబ్బ, పిచ్చి పట్టిపోతుంది సార్. ఆడదంటే పడుకొని దొరలడానికి తప్ప దేనికి పనికి రాదనుకునే ఇలాంటి మదపిచ్చి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద కొజ్జగాల్ని చేసేయాలి. నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. నువ్వు లేదు సార్, మీకు అర్థం కాదు. నడి బజార్లో ఇలాంటి లోఫర్ నా కొడుకులు చేసే కామెంట్స్ కి ఆడపిల్ల సిగ్గుతో ఎంత చితికిపోతుందో మీకు అర్థం కాదు. మీకే కాదు, ఏ మగాడికి అర్థం కాదు. ఏమా నువ్వు చెప్పు, వీళ్ళకి అర్థం అవుతుందా మన బాధ? లేదు. ఎంతకని భరించాలి సార్? ఎంతకని భరించాలి సార్? నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇంకొకసారి వీళ్ళెవరైనా కామెంట్ చేస్తే చంపేస్తాను సార్. ఒక్కరిని ప్రాణాలతో వదలను, ముక్కలుగా నరికేస్తాను. అర్థమైందమ్మా, కూర్చో. కూల్. నువ్వు ఆగమ్మా, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కానిస్టేబుల్, అమ్మాయికి తోడుగా వెళ్ళి ఇంటి దాకా దిగబెట్టండి. వెళ్ళండి. వద్దు సార్, నాకెవ్వరి తోడు అక్కర్లేదు. వీళ్ళకి ఇవ్వండి సార్ మీ ప్రొటెక్షన్. ఇక్కడ నుంచి చెయ్యండి కామెంట్స్. ఏం పెళ్లిళ్ళు! 2 పూట్ల తినడానికి లేని ఎదవలు కూడా అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. వడ్డీలు కట్టమంటే ఏడుస్తారు. ఎప్పుడు వడ్డీలు కాలేనా మీకు? ఆ వడ్డీలు రాకపోతే ఎలా చేస్తావు? నీ శనిగ్రహం కూతురు పెళ్లి ఏంటే నట్టింటో జుట్టు ఎరపోసుకుని దెయ్యం పట్టిందల్లా కూర్చున్నావంటే దరిద్రపు మొహమా? ఆ చూపేంటే చేతపడి చేసేదానిలాగా నోరిప్పి మాట్లాడవంటే అడుగుతుంటే బరి తెగించిందానా? అవును, నేను బరి తెగించాను. ఈ శనిమోహన్ ఈ రోజు నుండి ఎవరిని లెక్క చేయదు. ఏంటే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? మాట్లాడుకో. విను, ఇన్నాళ్ళు నేను విన్నాను, ఈ రోజు నువ్వు విను. తను నాన్నతో మాట్లాడవలసిన మాట్లాడే. నన్ను మాట్లాడని నాన్న అన్న గౌరవం ఈ పెద్ద మనిషి చాలా రోజుల క్రితమే పోగొట్టుకున్నాడు. రోడ్డు మీద అల్లరి చేసే పోకిరి వెదవలికి నీకు పెద్ద తేడా కనిపించలేదు నాన్న. వాళ్ళు నా శరీరం పొంగుల గురించి మాట్లాడితే నువ్వు నా జాతకం గురించి నేను నీకు బరువైపోయానని నీచంగా మాట్లాడావు. తండ్రి అంటే తండ్రి. ఆడపిల్లగా పుట్టడం నేను చేసి తప్ప నాన్న? ఎందుకు నాన్న నీకు ఆడపిల్ల అంటే అంత అసహ్యం? నాన్న, నిన్ను కనడానికి ఆడది కావాలి, నీతో పడుకోవడానికి ఆడది కావాలి, కానీ నువ్వు కనడానికి ఆడది పనికిరాదా నాన్న? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడతాను. బయట పోకిరి వెధవలు నన్ను రోజు ఏడిపిస్తుంటే నాన్న, ఆ వెధవలు నన్ను రోజు అనరాని మాటలు అంటున్నారని నీతో చెప్పుకునేది వాళ్ళనిపించేది. కానీ నువ్వు అంతకన్నా నీచంగా మాట్లాడేవాడివి కాదా? చెప్పు. ఒక కన్న తండ్రిగా నాతో ఏ రోజైనా ప్రేమగా మాట్లాడావా? నా బాధలేవో కష్టాలేవో తెలుస్తానన్నా నీకు? వీడు తండ్రి. అమ్మా, మీ ఆయనకి చెప్పు, నన్ను పోషించడం కష్టమైతే నా బతుకు నేను బతుకుతాను, కానీ నన్ను చులకనిగా ఒక్క మాట మాట్లాడితే తండ్రిని కూడా చూడను. తను